నిజాలు తెలిసిన తర్వాత కూడా మహాలక్ష్మి అయితే చాలా కూల్‌గా ఉంటుంది. అసలు అందరికి కూడా అది షాక్ తగులుతూ ఉంటుంది. ఇక నేను మహాలక్ష్మి మాత్రం అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. శైలజని కూడా తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక మా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్‌గా అయినా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇక అందరూ కూడా రిలాక్స్ అయిన టైంలో బయటికి మహాలక్ష్మి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇక మనం అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామా? నన్ను లాంగ్ డ్రైవ్‌కి తీసుకొని వెళ్తారా? అనేసి బయట ఉన్న ఆళ్ళ అన్నదమ్ములందరి ముందు చక్రిని అయితే మహాలక్ష్మి అడుగుతుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి నిజంగానే మహాలక్ష్మి గారు నన్నేనా అడిగేదంటే మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని కాక ఇంకెవరిని అడుగుతాను అని చెప్పి మహాలక్ష్మి అయితే అంటుంది. దాంతో చక్రికైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సరే ఒక్క నిమిషం ఉండండి అనేసరికి తన కార్ కీస్ తీస్తూ ఉంటే లేదు మనం స్కూటీ మీద వెళ్దాము అని మరొక షాక్ ఇస్తూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇక చక్రికైతే అదంతా చాలా కల్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి మహాలక్ష్మి గారు కూడా నన్ను ఇష్టపడుతున్నారా ఏంటి అనేసి మనసులో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డాన్స్ కొడుతూ ఉంటాడు. దాంతో చక్రికి అయితే అసలు విజయం తెలియక షాక్‌తో చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే అలాగే డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకాలైతే చక్రి కూర్చుంటూ ఉంటాడు. ఇక అలాగా మౌనంగా వాళ్ళ లాంగ్ డ్రైవ్ అయితే సాగుతూ ఉంటుంది. ఎవరు లేని ప్రదేశంలో అయితే మహాలక్ష్మి కారు ఆపుతూ ఉంటుంది. దాంతో ఇక ఎలాగైనా తన మనసులో మాట చెప్పాలనేసి ఒక బొకే తీసుకొని తనకైతే ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న చక్రి అయితే ఐ లవ్ యూ మహాలక్ష్మి గారు. మీకు ఈ మాట చెప్పాలని ఎన్నో సార్లు నేను అనుకున్నాను. ఇక మీకు దూరంగా వెళ్ళకూడదని కూడా నేను అనుకున్నాను. అసలు మిమ్మల్ని మీకు విడాకులు ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే అనేసి ఏదేదో చెప్తూ ఉంటే, అసలు మీలాంటి ఫ్రాడ్‌ని నేనెలా ఇష్టపడతాను అనుకున్నాను అని సడెన్‌గా మహాలక్ష్మి మాటలు వినబడతాయి. దాంతో ఆ చెప్పేవాడల్లా మహాలక్ష్మి మాటలకి మౌనంగా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇంత ఫ్రాడ్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని అంటే, ఏం మాట్లాడుతున్నారు మహాలక్ష్మి గారు అంటే, ఏం మాట్లాడుతున్నానా? నీకు తెలీదా నువ్వెంత మోసం చేశావో, నువ్వెంత ఫ్రాడ్ చేశావో నన్ను అనేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. దాంతో షాక్‌తో అలాగే చక్రి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అసలేం మాట్లాడుతున్నారని అడుగుతూ ఉంటే, ఇక అక్కడున్న వాళ్ళైతే "అసలు ఏం చేశావా? నాకు కానిస్టేబుల్ అంతా చెప్పారు" అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్‌తో చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మరి ఏం చేయనుంది ఈసారి మహాలక్ష్మి చక్రికి దూరం కానుందా లేదా? వచ్చి ఒకసారి స్టార్ట్ వీడియో.